కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి.
ఇక వివరాల్లోకి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా మహిళలు బాలికల హక్కులను రక్షించే లక్ష్యంగా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఏలూరులో నిర్వహించిన 2K మారథాన్ను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జెండా ఊపి ప్రారంభించారు. ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి పాత బస్టాండ్ వరకు ఉత్సాహపూరిత వాతావరణంలో సాగిన 2K మారథాన్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఏపీ ఈపీ డీసీఎల్ ఎస్సీ పి సల్మాన్ రాజు, సెట్వెల్ సీఈఓ ప్రభాకర్ రావు, ఐసీడీఎస్ పీడీ పి శారద, డీసీపీఓ డాక్టర్ సూర్య చక్రవేణి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వి శ్రీలక్ష్మి, డీఈఓ వెంకట లక్ష్మమ్మలతో పాటు పెద్ద ఎత్తున వివిధ శాఖల మహిళా అధికారులు, ఉద్యోగులు, మహిళలు, బాలబాలికలు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారం రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని అన్నారు. అందులో భాగంగానే ఈ రోజు 2K మారథాన్ నిర్వహించుకున్నామని చెప్పారు. ఈ నెల 8వ తేదీన సర్ రెడ్డి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, అందరికీ హక్కులు, సమానత్వం, మహిళా సాధికారతపై చైతన్యపరచడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ మహిళాభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని చెప్పారు. ఆడపిల్లలకు చదువు ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల విజయాలను గుర్తించి వారిని సత్కరించడం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా మనకి వాకథాన్ చేస్తున్నాము. సో ఈ సంవత్సరం మనకు థీమ్ ఉమెన్ రైట్స్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్. సో ఈ థీమ్ కింద లాస్ట్ 1 వీక్గా చాలా ప్రోగ్రామ్ మార్చి 1 నుంచి మనం చేస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మనం వాకథాన్ చేసి ఈ థీమ్ పైన అవగాహన కల్పించడానికి, ప్లస్ అందరూ పార్టిసిపేట్ చేసేసి దీని ఒక ఇంపార్టెన్స్ చెప్పడానికి కోసం ఇవాళ మనం వాకథాన్ చేస్తున్నాము. సర్ రెడ్డి కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విజయాన్ని సాధించిన మహిళల ప్రతిభను కొనియాడుతూ మహిళా సాధికారత గురించి చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి హాజరై మహిళల సమాన హక్కులు, సామాజిక ప్రభావం మరియు వారి సాధికారత గురించి తెలియజేసి మహిళలు తమ లక్ష్యాలను సాధించేందుకు ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. సర్ రెడ్డి విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని, సమాజంలోని ప్రతి రంగంలో వారిని ప్రోత్సహించాలనే అవసరం ఉందని తెలిపారు. కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్ మాట్లాడుతూ మహిళలు ఏ రంగంలోనైనా అద్భుత ప్రతిభను కనబరుస్తారని, సమాన అవకాశాలను కల్పించడం ద్వారా వారి ఎదుగుదలకు సహాయపడాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు మాట్లాడుతూ విద్యార్థులను తమ లక్ష్యాలను నిశ్చయించుకుని నిర్భయంగా ముందుకు సాగాలని ప్రేరేపించారు. వైస్ ప్రిన్సిపల్ కె విశ్వేశ్వరరావు మాట్లాడుతూ
మహిళలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడం, తమ హక్కుల కోసం పోరాటం ఎంత ముఖ్యమో వివరించారు. యాక్యుఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ జి రాము మాట్లాడుతూ మహిళల శక్తి, ఆత్మవిశ్వాసం మరియు కార్యశీలత సమాజ పురోగతికి ఎంతో అవసరమని తెలిపారు. ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ ఏ లావణ్య మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంత ముఖ్యమో వివరించారు. మహిళలకు విద్య, ఆర్థిక స్వావలంబన మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం ద్వారా సమాన హక్కులు పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బెస్ట్ ఉమెన్ ఎంప్లాయీ అవార్డును ప్రదానం చేసి సంస్థకు విశేష సేవలు అందించిన మహిళా ఉద్యోగులను గౌరవించారు. విద్యార్థులు, అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వెళ్ళిపోయినారు, అదొక గ్లాస్ సీలింగ్ బ్రోకెన్ అట్లా లేదు. అది ఇండివిజువల్గా మన అందరికీ కన్స్టెంట్స్ ఉంటాయి, మన ఓన్ సెట్ ఆఫ్ భయాలు ఉంటాయి. బయట సెక్యూరిటీ వైజ్ కానివ్వండి, ఎట్లుంటుంది, వర్క్ స్పేస్కి వెళ్తే ఏమవుతుంది, హరాస్మెంట్ ఇష్యూస్ అన్నా లేకపోతే ఇట్లా రకరకాల సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల కూడా కొంచెం అండర్ కాన్ఫిడెన్స్ అనేది రావచ్చు. సో దీస్ ఆల్ బ్యారియర్స్ నీడ్ టు బి బ్రోకెన్. నౌ ఇస్ ద బెస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ టు బి బార్న్ యాజ్ అ ఉమెన్. ఇంతకంటే బెటర్ టైమింగ్ కలిగదు హిస్టరీలో, బికాస్ వీ హ్యావ్ మేల్ అలైస్. ఇప్పుడు నా ముందు మాట్లాడిన వాళ్ళు కానివ్వండి, నేను ఇంట్లో కూడా చూస్తాను కదా, మై ఫాదర్, మై బ్రదర్, మై హస్బెండ్, దీస్ ఆర్ ఆల్ అలైస్. దే కేర్ సో మచ్ అబౌట్ మీ అండ్ అదర్ విమెన్ ఇన్ దర్ లైఫ్. దే వాంట్ అస్ టు సక్సీడ్. సో ఇక్కడ ఎక్కడ కూడా మెన్ వర్సెస్ విమెన్ అనే కాన్సెప్టే లేదు ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో. దే ఆల్ వాంట్ టు సపోర్ట్ అస్. అండ్ వాళ్ళు కూడా దే ఆర్ ఆల్ లుకింగ్ అట్ వేస్ మనకి ఎట్లా సపోర్ట్ ఇవ్వచ్చు, హౌ కెన్ దే గివ్ అస్ దట్ ఫార్వర్డ్ పుష్ అని చూస్తున్నారు. సో హిస్టారికల్గా చూసుకుంటే ఇది బెస్ట్ టైం. ఒకప్పుడు 1920s సఫ్రజెట్ మూవ్మెంట్, ఇప్పుడు సార్ చెప్పారు కదా, అంటే ఓటు హక్కు కోసం వెళ్ళి గొడవ పడ్డారు లేడీస్. వరల్డ్ వార్ అవుతున్నప్పుడు మేము వర్క్ చేస్తాము, ఎందుకంటే మాకు మెన్ వెంట వార్, వీ హ్యావ్ టు వర్క్. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని అప్పుడు వచ్చాయి. కానీ ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ ఎవరు మనం అడగలేము మనకు ఓటు హక్కు కావాలి. మన కాన్స్టిట్యూషన్ మేకర్సే ఇచ్చేసారు, బికాస్ విమెన్ అండ్ మెన్ ఆర్ ఈక్వల్ అని వాళ్ళు అప్పట్లోనే రియలైజ్ అయినారు. దేర్ వాజ్ నో సఫ్రజెట్ మూవ్మెంట్, సఫ్రజ్ మూవ్మెంట్ ఇన్ ఇండియా, బికాస్ వీ గాట్ ఇట్ అలాంగ్ విత్ ఇండిపెండెన్స్, వీ గాట్ ఇట్. సో అట్లాంటి సొసైటీలో మనం ఉన్నాము. వీ హ్యావ్ సో మెనీ మేల్ అలైస్ నౌ మనకి సపోర్ట్ చేయడానికి, మన ఫ్యామిలీస్లో కానివ్వండి, ప్రొఫెషనల్ స్పేసెస్లో కానివ్వండి. సో ఇట్లాంటి బెస్ట్ టైమ్ అండ్ స్పేస్ ఇన్ హిస్టరీని మనం యూజ్ చేస్తూ వీ నీడ్ టు బ్రేక్ బ్యారియర్స్. ఇంకా అన్ని రకాల బ్యారియర్స్ని బ్రేక్ చేస్తూ ముందుకెళ్ళాలి. సో బిఫోర్ దాని తర్వాత ఎన్ని తరాలైనా ఇది యూరోపియన్స్ వాళ్ళ రోజుల్లో వాళ్ళ పండగ కింద స్టార్ట్ చేస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ మన దేశానికి కూడా ఒక చరిత్ర ఉంది. రోజు మీరు గుళ్ళోకి వెళ్ళి పాడేటప్పుడు లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం అని పాడతారు. అందుట్లో ఏంటంటే పాల సముద్రాన్ని మదనం చేసినప్పుడు లక్ష్మీదేవి ముందొస్తుంది. అది మన భారతదేశం యొక్క విశిష్టత. అట్లాగే దుర్గాదేవి మనం జరుపుకుంటాం. దీపావళి విజయం, అక్కడ స్త్రీ ఆమె వస్తుంది. అట్లాగే శ్రీకృష్ణుడు సత్యభామ, శివుడు అర్ధనారీశ్వరుడు. దట్ వాజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హానరింగ్ అవర్ ఉమెన్ ఇన్ ఇండియన్ కల్చర్. ఇది మహిళల యొక్క హక్కులకి, అలాగే సమానత్వానికి, అలాగే వారి యొక్క బాధ్యతలకి అన్నిటికీ కూడా గుర్తింపుగా ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రస్తుత రోజుల్లో మీరు చూసినట్లయితే మహిళలు ఏ రంగంలో అయినా సరే పురుషులకు తీసుకోకుండానే అన్ని రంగాల్లో కూడా ఒకనొక రంగంలో పురుషుల కన్నా మిన్నగా కూడా రాణిస్తూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడి నుంచి అయినా సరే, అంటే అటు క్రీడల్లో కానీ, లేకపోతే రాజకీయ రంగంలో కానీ, లేకపోతే ప్రత్యేకించి అధికార గణంలో ఐఏఎస్ ఐపీఎస్ రంగాల్లో మహిళలు చాలా 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 ముందుగా ఉన్నారు. గత కొంతకాలంగా చూసినట్లయితే మన ఏలూరు జిల్లాలో, అంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మన కలెక్టర్ దగ్గర నుంచి, జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి అందరూ కూడా మహిళా అధికారులే ఉన్నత స్థానాల్లో ఉంటుండడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పేదలకు గతంలో 3 కాలనీల్లో మొత్తం 18,280 ఇళ్లు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇంటిని కూడా పూర్తి చేయలేకపోయిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ధ్వజమెత్తారు. ఏపీ శాసనసభ సమావేశాల్లో శుక్రవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇళ్ల కేటాయింపు, నిర్మాణాల సదుపాయాలు కల్పనాంశాలపై ఎమ్మెల్యే చంటి గళం విప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే 1,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశామని, అయితే అక్కడ రోడ్ల సౌకర్యాన్ని కల్పించేందుకు 10 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయాలని సంబంధిత శాఖ మంత్రిని ఆయన కోరారు. అలాగే ఇంటి నిర్మాణానికి ప్రస్తుతం ఇస్తున్న 1,80,000 రూపాయలతో పాటుగా కాంట్రిబ్యూషన్
75,000 రూపాయలు కూడా సరిపోవడం లేదనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీలకు 75,000 రూపాయలు, బీసీలకు 50,000 రూపాయలను ప్రకటించడం ఎంతో శుభ పరిణామమని అన్నారు. అలాగే లబ్ధిదారులపై భారం పడకుండా గృహ నిర్మాణాలు పూర్తయ్యేందుకు ఖాళీగా ఉండే తాపీ మేస్త్రులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి 100 ఇళ్లు కేటాయిస్తే నిర్మాణాలు సులువుగా అయ్యే అవకాశం ఉందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి దీనిపై ఆలోచన చేయాలని ఆయన కోరారు. ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి 3 కాలనీలకి 18,280 ఇళ్ళు కేటాయించడం జరిగింది అధ్యక్ష. దీంట్లో ఆ గవర్నమెంట్లో ఒక్క ఇల్లు కూడా కడతం జరగలేదు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారు 1,500 ఇళ్ళు దాకా కంప్లీట్ అవ్వడం జరిగినాయి. కంప్లీట్ అయినప్పటికీ మరి ఆ రోడ్లకి ఏదైతే ఉన్నాయో సదుపాయాలు లేకపోతే వర్షాకాలంలో ఉండటానికి ఏ విధమైన అవకాశం కూడా ఉండదు అధ్యక్ష. దానివల్ల మరి ఆ రోడ్లకు సంబంధించి మరి 10 కోట్ల రూపాయల దాకా ఇదవుతుంది. గ్రావెల్ రోడ్లకి సంబంధించి ఆ గ్రావెల్ రోడ్లకి మరి 10 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా మరి గౌరవ మంత్రివర్గ గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఇప్పుడు 1,80,000కి ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు అవ్వట్లేదు, కంట్రిబ్యూషన్ 35,000 ఇచ్చినా కూడా అవ్వట్లేదు అనేది అనుకుంటున్నారు. మన బడ్జెట్లో ఏదైతే మన ముఖ్యమంత్రి వారు ఏదైతే ఎస్సీలకి 75,000, బీసీలకి 50,000 పెట్టారో అది చాలా ఆనందదాయకం అధ్యక్ష. కాకపోతే ఏదైతే అది లబ్ధిదారుడు కడితేనే ఇస్తారని చెప్తున్నారు. మరి లబ్ధిదారుడు ఒక్కొక్క ఇల్లు వెళ్ళి కట్టుకోవాలంటే అది ఇబ్బందికరమైన పరిస్థితి. ఏదైతే తాపీ మేస్త్రులు చాలామంది ఖాళీగా ఉంటున్నారో వాళ్ళకి 100 ఇళ్ళు చొప్పున కేటాయించి ఆ 100 ఇళ్ళకి లబ్ధిదారులతో అగ్రిమెంట్ చేయించి ఆ విధంగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అధ్యక్ష. అదే మంత్రివర్యాలు ఒకసారి దాని మీద ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే రాక్రీట్ వారు ఏదైతే మరి 6,000 చిల్లర మరి ఏలూరు నియోజకవర్గానికి వచ్చి ఉన్నాయి, అవన్నీ అన్కంప్లీటెడ్గా ఉన్నాయి. వాటిని క్యాన్సిల్ చేసి లబ్ధిదారులకి అందించకపోతే ఇప్పుడు వరకు కట్టిన కట్టడాలు మళ్ళీ అన్నీ కూడా పాడైపోయే పరిస్థితి ఉంది. దాని మీద కొద్దిగా స్పీడ్గా డెసిషన్ తీసుకోమని మీ ద్వారా మరి మంత్రివర్యులు గారికి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్, ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, రాష్ట్ర కార్యదర్శి దెందులూరు సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మి విమర్శించారు. శుక్రవారం ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్పై జగన్మోహన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభంజనంతో 5 కోట్ల మంది ప్రజాభిమానం చోరుగని సంవత్సర కాలంగా సుపరిపాలన అందిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు తమ నాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించిన పులివెందుల పిల్లి అవినీతి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి చేసిన చౌకబారి వ్యాఖ్యలు అర్ధరహితమని అన్నారు. గత 5 సంవత్సరాల్లో పరిపాలన గాలికి వదిలేసి మద్యం కుంభకోణాలు, ఇసుక కమిషన్లతో రాష్ట్రాన్ని సర్వం దోచుకున్న జగనాసురుడు నేడు ఓకదంపుడు అబద్ధాలు చెప్తే వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని విమర్శించారు. అధికారం పోయి ప్రతిపక్ష హోదా లేక అసలు ఏం చేయాలో తెలియక పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఇక జగన్మోహన్ రెడ్డికి ఎర్రగడ్డ ఆసుపత్రిలో బెర్త ఖాయంగా ఉందని రాష్ట్ర ప్రజలంతా చర్చిస్తున్నారని అన్నారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం వైసీపీ తరపున అభ్యర్థులు నిలపలేని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా జనసేన పార్టీపై, జనసేన నాయకులపై విమర్శలు మానుకోవాలని, అసెంబ్లీకి రానప్పుడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి సన్యాసం తీసుకోవాలని రెడ్డి అప్పలనాయుడు సూచించారు. జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత బయటికి వచ్చి తాను కూడా బ్రతికే ఉన్నానని మీడియా ముందుకు రావడం విడ్డూరంగా ఉందని, గతంలో ప్రజలు 151 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ప్రజల్ని విస్మరించారని, కాబట్టే 11 సీట్లకు పరిమితం చేశారని ఆయన విమర్శించారు. ఇలాంటి చరిత్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి తప్ప ఎవరికీ లేదని, 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు జగన్కు 11 సీట్లే ఇచ్చినా అతనిలో ఇంకా మార్పు రాలేదని, రాష్ట్రంలో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా వారు మారలేదని, జగన్మోహన్ రెడ్డి జనసేనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. లేదంటే జన సైనికుల ఆగ్రహానికి గురికాక తప్పదని అన్నారు. మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, సీనియర్ నాయకులు నారా శేషు, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబులిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, కలపాల ప్రేమ్ కుమార్, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, మీడియా ఇన్ఛార్జి జనసేన రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్కి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. మరి రేపు మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ సభని మరి పిఠాపురంలో నిర్వహిస్తూ ఉన్నాం. దాన్ని విజయవంతం చేయడం కోసం ఈ రోజున పోస్టర్ రిలీజు, అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ వైజ్గా అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా మరి మీటింగ్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు,
ఈ రోజున ఈ యొక్క 8 నెలల పాలన చూసి ఈ రోజున రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఉంది. ఈ సభను గణనీయంగా మరి విజయవంతం చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ దెందులూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి మరి దెందులూరు పాయింట్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఘంటసాల వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రోజున మీటింగ్ జరుగుతుంది. దెందులూరు నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ఎర్ర మహిళలు, జన సైనికులు అందరూ కూడా దీనికి వచ్చేస్తున్నారు. మరి ఈ యొక్క మీటింగ్ కూడా జరుగుతుంది. ఇదే విధంగా సాయంత్రం కూడా ఉంగుటూరు, రేపు కైకలూరు విధంగా అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా మీటింగ్లు నిర్వహిస్తూ ఉన్నాం. మరి మీడియా సోదరుల ద్వారా మీ అందరూ కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి 8 నెలల పాలనని మీడియా ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కారు కోతలు ఆవాగుడోగే ఈవేళ కిందకి వెళ్ళిపోయి 11 సీట్లకు పోయాడు. అదే పవన్ కళ్యాణ్ గారి గురించి అనేక మందితో బూతులు తిట్టించి పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని చూపించి ఆయన్ని అనేక రకాలుగా విమర్శ చేసిన పాపానికే ఈరోజు 11 సీట్లు పోయాడు. రేపు పొద్దున ఆ 11 కూడా ఉండదు, 1కు వస్తాడేమో. గతంలో మేము ఎన్నోసార్లు పాదయాత్రలో చెప్పాం ప్రతిపక్ష హోదా కూడా రాదని. రేపు పొద్దున ఒక సీటే ఉంటుంది అనుకుంటున్నాం మేము. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ ప్రజల బుద్ధి చెప్పినప్పుడు కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలి తప్పించి రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాజ్యాంగం ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించాలి. కానీ ఇప్పటికైనా మీ యొక్క సవకబారు మాటలు మానుకొని ఇప్పటికైనా మీ ప్రవర్తన మార్చుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ఒక 20-30 సంవత్సరాలు పోయాక ఏమైనా అవకాశం ఇస్తే ఇవ్వచ్చు. అందుకని ఈలోగా ఒకవేళ ఏదైనా ఈ మధ్యలో వాళ్ళు జైలుకి పోవచ్చు, లేకపోతే కేజీహెచ్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి జాయిన్ చేస్తారేమో మిమ్మల్ని. ఎందుకంటే మీ నాయకులందరూ కూడా జైలుకి పోతూ ఉన్నారు. మీరు ఏదో ఒక వంకతో పిచ్చెక్కిందని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ అయినా అవ్వచ్చు మీరు. అందుకని ఇక్కడి నుంచే నా పేలాపలను మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. ఆవిర్భావ సభకి విచ్చేశారు. అయితే అన్నయ్యకి 12వ ఆవిర్భావ సభ సమన్వయకర్తగా మనకి ఏలూరు పార్లమెంటు నుంచి ఇచ్చారు. అన్నయ్యకి మా దెందులూరు నియోజకవర్గం నుంచి కూడా అన్నయ్యకి అభినందనలు ప్రత్యేకంగా. ఎందుకంటే అంత క్యాపబిలిటీ, అంత ప్రజాదరణ పొందిన వ్యక్తి మనందరికీ తెలుసు. మరి కింద నుంచి వచ్చిన మాస్ లీడర్ మా అన్నయ్య. అందుకనే ఏదున్నా సరే అన్నయ్యకి ఇక్కడ బాధ్యతలు పార్టీ గుర్తించి ఆయనకి ఇస్తుంది. అందులో భాగంగానే ఏలూరు పార్లమెంటుకి సంబంధించి సమన్వయకర్తగా ఆయనకి ఇచ్చారు. దానిలో భాగంగానే అన్నయ్య చెప్పారు మనం ఎట్లాగైనా సరే మనకు బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యతను మనం నెరవేర్చాలి. అన్నయ్య అన్నట్టుగా మేమేమి రమ్మని అనకుండానే స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాకపోతే మనం ఏ విధంగా బయలుదేరాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలన్న ఆలోచనలు ఇక్కడ కూర్చొని అన్నయ్య ద్వారా తెలుసుకొని ఎలా వెళ్దామో అందరం కలిసికట్టుగా ఈ ఏలూరు పార్లమెంటు నుంచి అందరం దెందులూరు, ఏలూరు, ఇటు ఉంగుటూరు, అలాగే పోలవరము, నూజివీడు, ఏలూరు పార్లమెంటు ఉన్న మొత్తం నియోజకవర్గాలన్నీ ఒక్కసారిగా మనం వెళ్ళి అక్కడ మనం వెళదామన్న ఆలోచన చేసుకొని ఇక్కడ మాట్లాడుకుందామన్న ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ ఒక చిన్న మీటింగ్ లాగా అన్నయ్య దగ్గర పెట్టుకోవడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ప్రోటోకాల్ ఇట్లాంటివి అన్ని కారణాల వల్ల ఆవిర్భావ సభ మాత్రమే ఆ రోజున పిఠాపురంలో 14వ తారీఖున మేము చేసుకుంటున్నాం. దాన్ని ఘన విజయం చేయాలని చెప్పేసి మా దెందులూరు నియోజకవర్గం నుంచి కూడా వీర మహిళలకి, నాయకులకి, ప్రజలకి అందరికీ కూడా నేను ఇక్కడ వేడుకుంటున్నాను. పదవులతోనో, ఎమ్మెల్యేతోనో, డిప్యూటీ సీఎం ఆయనకి అలంకారం కాదు, ఆయనకి గుర్తింపు అనేది ప్రజలే ఇచ్చారు. అందుకనే ఈ రోజున ప్రధానమంత్రి స్థాయిలో కూడా లేచి నిలబెట్టి గౌరవాన్ని ఆయనకి ఇస్తున్నారని చెప్పేసి మరొకసారి మీడియా పూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. స్త్రీ లేనిదే సమాజంలో పరిపూర్ణత లేదని, నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, విద్యుత్ రంగంలో కూడా సంస్థ పురోగతికి దోహదపడుతున్నారని ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ పి సాల్మన్ రాజు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏలూరు జిల్లా విద్యుత్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సాల్మన్ రాజు పాల్గొని మాట్లాడారు. మహిళలు ఒకవైపు కుటుంబం, మరోవైపు ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ సంస్థ పురోగతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని, ఎక్కడైతే మహిళలు అభివృద్ధి సాధిస్తారో అక్కడ సంతోషం వెల్లువిరుస్తుందని అన్నారు. తొలుత కేక్ కట్ చేసి అందరికీ అందజేశారు. వినియోగదారుల సేవలు అటు టెక్నికల్ గాను, ఇటు రెవెన్యూ పరంగాను మహిళా ఉద్యోగుల సేవలు మరవలేనివని, అవి ఎంతో శ్రమతో కూడిన ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన మహిళా ఉద్యోగులకు అన్ని కేడర్లో 34 మందిని అవార్డులతో సత్కరించారు. వారితో పాటు జిల్లాలోని మహిళా ఉద్యోగులందరికీ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈలు కెఎం అంబేద్కర్, పీర్ మహమ్మద్ ఖాన్, టి శశిధర్, పి రాధాకృష్ణ, యూనియన్ నాయకులు తురగా రామకృష్ణ, ఎం రమేష్, బి నాగేశ్వరరావు, ఆర్ భీమేశ్వరరావు, బివి కృష్ణరాజు, వి రాము, ఎస్ నరసింహారావు, బలుసు బాబు, పాల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
లక్కీ డిపో సంబంధించి అందరి నుంచి కింద వరకు మీరు కాంట్రిబ్యూట్ చేయాలి. అది మొత్తం అమౌంట్ ఎక్కడ వైజాగ్ మళ్ళీ అవకాశం మనం చేసాం. అలాగే థ్యాంక్ యూ మేడం. ముందంజలో ఉంది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇది ఖాయం. మరి మరి అది ఏలూరు సర్కిల్లో ఎంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంతో నాకు విషయం. ఇంతమంది మరి మహిళా ఎంప్లాయీస్ చూసేసరికి మరి మీరు నమ్మకపోయినా నాకైతే కడుపు ఎండిపోయింది. మరి అట్లానే భోజనం పెట్టడం అనేది అంతా చాలా ఆనందంగా ఉంది. కానీ స్త్రీకి ఉన్న శక్తి, రాణి రుద్రమదేవి కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ ఎందరో వనితలు స్త్రీలు పుట్టిన భారతదేశంలో మరి స్త్రీ మరి అణిచివేయబడినది నిజం. తలుపు వేసుకుంటే పిల్లలే తిరగబడుతున్నట్టు అప్పట్లో స్త్రీలంతా కూడా మాకు శాంతి కావాలి, ఈ మేనేజ్మెంట్ పెట్టి బాధలు మేము తట్టుకోలేకపోతున్నాం, వీ వాంట్ పీస్, అట్ ది సేమ్ టైం మాకు భోజనం కూడా కావాలని చెప్పి మరి ఉద్యోగం స్టార్ట్ చేసినప్పుడు ఆ రష్యా చక్రవర్తి పట్టించుకోలేదంట. పట్టించుకోకపోతే ఇంతింతే ఒడ్డింతే అని సందాన్న మరి స్త్రీలందరూ కూడా మరి గొంతెత్తి మరి ఉద్యమం చేసినప్పుడు ఆ రాజు రాజీనామా చేయాల్సి వచ్చిందంట. ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి ముందుగా మన ఎస్సీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే మేము అనుకున్నాం సార్ ఎట్లా చేస్తే కామన్ బాగుంటుందేమో, సెకండ్ సాటర్డే వచ్చింది కదా మన లేడీస్ అంటే, లేదు కరెక్టే, నిజంగా సెకండ్ సాటర్డే పెడితే ఏదైనా గిఫ్ట్ కొన్నా కూడా మన ఇద్దరం తీసుకెళ్లాల్సిందే, వాళ్ళు ఎవరు రారు, అది ఏం చేద్దాం సార్ అంటే అయితే ముందు ప్రోగ్రాం పెడదామని పెట్టడం, అలా ఆలోచన వచ్చింది. ఎంత గ్రాండ్గా అరేంజ్మెంట్స్ చేసినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మీరు అన్నట్టు మరి అన్ని రంగాల్లో కూడా ఈ ముందుంచలో ఉన్నటువంటి వాళ్ళే స్త్రీలే. ఎక్కడ కూడా ఇప్పుడు ఒక మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, మీరే చెప్పండి, అందరూ తల్లులే కదా. ఉంది ప్రోత్సహించి మీరు చదవాలని ముగ్గురు అమ్మాయిలైనా బాగా గ్రాండ్గా చదివించారు. ఆవిడ వెనక ప్రోత్సాహం లేకపోతే ముగ్గురు అమ్మాయిలు ఏం చదివిస్తారు అనుకున్నాను. అంటే ఎంప్లాయ్ అయినప్పటికీ ఫాదర్ ఆయన కష్టపడి చదివించారు. అంటే వెనక స్త్రీ కూడా ఉంది, ఆవిడకి తెలుసు ఆ బాధ. ముగ్గురు అమ్మాయిలు చదివించుంటే ఈ రోజుల్లో ఎంత కష్టం, ఇంతకుముందు రోజుల్లోనైనా ఒక ఎంప్లాయీగా అందరినీ వెల్ సెటిల్ చేశారండి. అది మా శ్రీమూర్తి యొక్క మా అమ్మగారిని ఈ రోజు నేను విధంగా గుర్తు చేసుకోవడం నాకు చాలా ఆనందంగా. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చాలా కలర్ఫుల్గా ఉంది చూడడానికి. మొత్తం మన జనరల్గా ఏదైనా ఫంక్షన్ అయితే మన లేడీస్ తక్కువ మంది ఉంటారు, కాకపోతే ఇప్పుడు మాత్రం మా అందరూ 100% అటెండ్ అయ్యారు. ఈరోజు మీ అందరికీ కొంచెం ఇన్స్పిరేషన్ కలగాలని ప్రతి స్పీచ్ ప్రిపేర్ అయ్యి వచ్చాను.
గోదారి గట్టు మీద రామసలకావే గోరింట గట్టు కన్నసందమావే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆర్దిక్కురే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకావే గిపెట్టి గింజుకున్న నీకు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్,
ఫ్యామిలీ షాపింగ్ మాల్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా ఆర్ఆర్పేట ఏలూరు 2. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్పేట ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. భగవాన్ సత్యసాయి బాబా అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి 100వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఏలూరు జిల్లాలో 100 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలనే సంకల్పంతో శుక్రవారం సత్రంపాడు శివారు నెహ్రూ కాలనీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద 21వ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు కానుమిల్లి శశిశేఖరరావు ప్రారంభించారు. వైద్య శిబిరంలో రాజమండ్రి వేమగిరి పరమహంస యోగానంద హాస్పిటల్ వారిచే 100 మందికి నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి
పరీక్షించి ఉచితంగా మందులను అందజేశారు. 20 మందికి ఆపరేషన్ చేయడానికి వేమగిరి హాస్పిటల్ను పంపించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఏలూరు జిల్లా మెడికల్ ఇన్ఛార్జ్ KLN మూర్తి, ఏలూరు సబ్ జోన్ ఇన్ఛార్జ్ Y వెంకటేశ్వరరావు, సత్రంపాడు భజన మండలి కన్వీనర్ వనమ అప్పారావు, నెహ్రూ కాలనీ భజన మండలి కన్వీనర్ రంగారావు, మహిళా విభాగం కమల, యువత అనూష మరియు ఇతర సేవాదళ కార్యకర్తలు పాల్గొన్నారు. తీసుకోండి. చుక్కల మంది ఒకటి ఇస్తాను. ఇది రోజుకు 3 సార్లు వేసుకోండి. కళ్ళజోడు నా ఫ్రేమ్ సైజ్ అండి మొక్కకి టైట్గా అందరూ ఇప్పుడు 17వ తారీఖు అంటే నేను ఆదివారం ఇక్కడికి ఏలూరు. ఓం శ్రీ శ్రీరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి 100వ జన్మదినోత్సవ సేవా కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఏలూరు జిల్లాలో 100 ఉచిత వైద్య శిబిరాలని ఏర్పాటు చేయాలని సంకల్పం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఈ వైద్య సేవలు 20 మెడికల్ క్యాంప్స్ నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈరోజు సత్రంపాడు మండలం మన నెహ్రూ కాలనీ యొక్క గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ నేత్ర వైద్య శిబిరానికి రాజమండ్రి పరమహంస యోగానంద ఐ ఆసుపత్రి వారి సహకారంతో సిహెచ్పోతేపల్లి శ్రీ సత్యసాయి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుండి కూడా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి నెల నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో కూడా అనేక కార్యక్రమాల్లో ఈ వ్యామగిరి పరమహంస యోగానంద వారు ఉచితంగా సేవలు అందిస్తున్నారు. వారందరికీ కూడా సత్యసాయి సంస్థ తరఫున ఉదయపూర్వక నుండి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. జై సాయి. అందరికీ నమస్కారం అండి. మేము పరమహంస యోగానంద నేత్రాలయం రాజమండ్రి వ్యామగిరి నుంచి ఇక్కడికి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడానికి వచ్చామండి. ఈరోజు ఏలూరులోని సత్రంపాడు గ్రామంలో ఈరోజు ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ సంపూర్ణ కంటి వైద్య పరీక్షలు అందరికీ నిర్వహించి ఆపరేషన్ అవసరమైన వారికి మా వ్యామగిరి కంటి ఆసుపత్రికి తరలించి రేపు ఆపరేషన్ చేసి మళ్ళీ వాళ్ళ ఎల్లుండి తీసుకొచ్చి ఇక్కడే నిర్మించడం జరుగుతుందండి. అలాగే చత్తవారు కళ్ళజోడు ఎవరికన్నా దగ్గర చూపుకి దూరం చూపుకి ఇబ్బందికరంగా ఉంటే వారికి కళ్ళజోడు కూడా అతి తక్కువ ధరకే ఇక్కడ కళ్ళజోడు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది మందులు కూడా అవసరమైన వారికి శ్రీ సత్యసాయి ట్రస్ట్ ద్వారా వీళ్ళకి ఇక్కడ ఈ క్యాంపులో కూడా మందులు కూడా ఉచితంగానే పంపిణీ చేయడం జరుగుతుందండి. కాబట్టి ఈ అవకాశాన్ని గ్రామస్తులందరూ కూడా ఈ నెహ్రూ నగర్ ఈ సత్రంపాడు గ్రామస్తులందరూ కూడా వినియోగించుకుంటారని మీ ఈ క్యాంప్కి నిర్వహించిన సత్యసాయి గ్రూప్ అందరికీ కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఆశ్రమ్ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ, లైవ్ సర్జికల్ అండ్ క్యాటరాక్ట్ హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ అల్లూరు సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏలూరు రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ, లైవ్ సర్జికల్ మరియు క్యాటరాక్ట్ హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఈ వర్క్షాప్ KOI AP మరియు AOI గోదావరి ఆధ్వర్యంలో ENT ఆశ్రమ్ మెడికల్ కాలేజీ విభాగం ద్వారా నిర్వహించబడుతుందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక మరియు తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 80 నుండి 100 మంది డాక్టర్లు ఈ వర్క్షాప్కు హాజరవుతున్నారని వారు తెలియజేశారు. ఈ వర్క్షాప్కు గౌరవ అతిథిగా డాక్టర్ CH పకీర్ దాస్, మాజీ ప్రొఫెసర్ HOD of ENT ఆశ్రమం, డాక్టర్ K మేఘనాథ్, చీఫ్ ఆపరేటింగ్ గెస్ట్ ఫ్యాకల్టీ మరియు వర్క్షాప్ కోర్స్ డైరెక్టర్, డాక్టర్ దీపక్ హాల్దీపూర్, చీఫ్ ఎండోస్కోపిక్ స్కల్ బేస్ మరియు సైనస్ సర్జరీ నిపుణులచే రాబోయే వర్ధమాన ENT సర్జన్లకు మార్గనిర్దేశం చేయడానికి మరియు జ్ఞానాన్ని అందించడానికి ఆంధ్రప్రదేశ్ నుండి చాలా
మంది ప్రముఖ ఈఎన్టీ సర్జన్లు ఈ వర్క్షాప్కు హాజరవుతున్నారని ఈఎన్టీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ డి మెహంతి తెలియజేశారు. దీనిలో భాగంగా ఎండోనాజల్ లైవ్ సర్జరీలు, ముక్కు మరియు పారానాజల్ పెన్ సైనస్లకు సంబంధించిన వివిధ అంశాలపై ఉపన్యాసాలు నిర్వహించడంతో పాటు ఆశ్రమ హాస్పిటల్స్ యొక్క గెస్ట్ ఫ్యాకల్టీచే కేడవర్పై హ్యాండ్స్ ట్రైనింగ్తో పాటు రాబోయే వర్ధమాన ఈఎన్టీ సర్జన్లకు వారి శస్త్రచికిత్స నైపుణ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని, ఈ వర్క్షాప్ పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఉపన్యాసాల ద్వారా నేర్చుకోవడానికి, జ్ఞానాన్ని పొందడానికి మరియు వారికి రాబోయే పరీక్షలకు సహాయపడుతుందని, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ప్రశ్నాపత్రం విభాగం ఉంటుందని, డెలిగేట్లకు సందేహాలను నివృత్తి చేయడానికి మరియు వారి జ్ఞానాన్ని మెరుగుపరచడానికి వారి మధ్య ఇంటరాక్టివ్ సెషన్లు ఉంటాయని తెలియజేశారు. ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ ఈఎన్టీ విభాగం ద్వారా వినికిడి లోపం, గొంతులో కాయలు, ముక్కు దూలం సంబంధించిన చెవి, ముక్కు సమస్యలకు ఉచితంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చేయబడినని, కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఈఓ డాక్టర్ హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. ఈఎన్టీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ డి మెహంతి మాట్లాడుతూ, మెడికల్ కాలేజీ ద్వారా అత్యున్నతమైన ప్రమాణాలతో వైద్యుల్ని తయారు చేయాలనే లక్ష్యంతో సాంకేతిక పరంగానూ వైద్య పరంగానూ ఉత్తమ చికిత్సలను అందించాలనే ఉద్దేశంతో ఈ లైవ్ వర్క్షాప్ను ఆర్గనైజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఇలా ప్రతి విభాగంలో వర్క్షాపులు నిర్వహించడం ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందరి ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు దోహదం చేస్తాయని ఆశ్రమ సీఈఓ డాక్టర్ హనుమంతరావు తెలియజేశారు. If you can add a word on this, that would be little more informative for other people. I think if I am correct that in the November you are holding it. Sir, this year we are doing in the month of October. Sir, we'll just take a break for లైవ్ సర్జికల్ వర్క్షాప్. ఈ రోజు మొత్తం సర్జరీస్ చూపించబడతాయి. ముక్కులో ప్రాబ్లమ్స్ అనగా ముక్కు దూల వంకర లేదా ముక్కులో సైనసైటిస్ అనే ప్రాబ్లం, అంటే గాలి రంధ్రాలకి ఇన్ఫెక్షన్ రావడం, లేదా ముక్కులో కాయలు నీటి బుడగలు అయి ఉండొచ్చు, లేదంటే కాయలు అంటే live surgical workshop. I think Dr. Meghnad sir explained you clearly what is the significance of a live surgical workshop and how a surgeon in the early days of his career learns by going and seeing live surgical workshop. Apart from Dr. Meghnad, we have another distinguished surgeon who has come all the way from Visakhapatnam. I welcome Dr. S.K. Apparao sir, very distinguished surgeon from Andhra Pradesh, and he has gone all over India and also conducted lot of live surgical workshop. So welcome you sir to Ashram Medical College. So I request Dr. S.K. Apparao garu to give his valuable inputs and what is the significance of conducting live surgical and cadaveric workshop as far as the surgeon's growth is concerned. Thank you. I expressed to Dr. Mohanty, we are there behind you for any academic activity, for any activity. You think that we are there behind you to help you to do whatever you feel. We are at your disposal and we will do everything possible for one cause, that is academic activity, bringing up the standards of the ENT department Ashram number 1, and then helping the budding ENT surgeons and also the postgraduates. జిల్లాలో ఈ నెల 8 నుంచి చేపట్టే P4 సర్వేను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో P4 సర్వే, MSME సర్వే, వర్క్ ఫ్రం హోం సర్వేపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, మండల సచివాలయ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా P4 సర్వే నిర్వహణపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 సర్వేకు కార్యాచరణ రూపొందించిందని అన్నారు. జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుండి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా సర్వే నిర్వహించి ఈ నెల 16వ తేదీ నాటికి పూర్తి చేయాలని చెప్పారు. అనంతరం ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు నిర్వహించాలని అన్నారు. ఈ నెల 16వ తేదీ నాటికి విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. MSME సర్వేను రానున్న 24 గంటల్లో ముగింపు చేయాలని, ఇప్పటికే 84% పూర్తి చేశారని, మిగిలిన దానిని వెంటనే పూర్తి చేయాలని అన్నారు. వర్క్ ఫ్రం హోమ్కు సంబంధించిన
వివరాలను వెంటనే సేకరించాలని ఆదేశించారు. సచివాలయాల పరిధిలో నిర్దేశించిన పలు అంశాల్లో ఉత్తమ ప్రగతి కనపరిచిన ఎంపీడీఓలను ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ కె సుబ్బారావు, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, సిపిఓ వాసుదేవరావు P4 సర్వే నిర్వహణ తీరును పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో మండల ప్రత్యేక అధికారులు ఉద్యాన శాఖ డీడీ ఎస్ రామ్మోహన్, డీసీపీ శ్రీనివాస్, డిఎస్ఓ వై ప్రతాప్ రెడ్డి, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. గోదావరిలో ఏ ప్రతిఘటన ఉద్యమ సీనియర్ నాయకులు రాయల సుభాష్ చంద్రబోస్ రవణ వర్ధంతి సభ ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెంలో జరగబోతుంది. ఈ సందర్భంగా ఏలూరు మార్కెట్ యార్డ్ అమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మార్కెట్ యార్డ్ ఆవరణలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎంఎల్ కార్యదర్శి ఏలూరు బద్దా వెంకట్రావు హాజరై మాట్లాడుతూ మార్క్సిజం లేని నిజం, మావో ఆలోచన విధానమే ఈ భారతదేశానికి నూతన ప్రజాస్వామిక విప్లవం రావడానికి భూమికగా ఉపయోగపడుతుందని, బడుగు బలహీన వర్గాలకు రక్షణగా ఉంటుందని, రాయల్ సుభాష్ చంద్రబోస్ రవణ దీర్ఘకాలిక పందాన్ని ఎంచుకుని సైద్ధాంత వెలుగులో తన ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారని, వారి ఆశయ సాధన లక్ష్యం కోసం భారతదేశ విప్లవ వీరులు విప్లవం కోసం పనిచేయాలని, ఆ దశగా ముందుకు వెళ్లాలని ఆనాడే రవణకు ఘనమైన నివాళులు అర్పించినట్లు అవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీకి రవణ మరణించి 9 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వారిని స్మరించుకుంటూ జంగారెడ్డిగూడెంలో ధర్మన్న స్మారక భవనం పక్కన బహిరంగ సభ ఏర్పాటు చేశామని, ఈ సభకు కార్మిక వర్గం, కష్టజీవి వర్గం పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు. వాల్ పోస్టర్ కార్యక్రమానికి హాజరైన వారు IFTU ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు, నాయకులు మీసాల రమణ, ఎం రాము, గడసాల రమణ, మజ్జి శ్రీనివాసరావు, సేమమ్మ, త్రినాథ్, నోకరాజు, విజయ్, శ్రీనివాసు, సెక్రెడ్డి లక్ష్మణరావు, డేవిడ్, కోరాడ అప్పారావు తదితరులు ఉన్నారు. గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవణ 9వ వర్ధంతి బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ యొక్క సభకు సిపిఎం డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రసంగిందురు. కావున ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, కార్మికవర్గం, కష్టజీవి వర్గం ఈ బహిరంగ సభకి హాజరయ్యి ఆ బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా ఈరోజు IFTU అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డ్ అమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ల కార్యక్రమాన్ని ఆవిష్కరించడం జరుగుతున్నది.
8వ తేదీన అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవం సందర్భంగా మహిళా సాంస్కృతిక సమ్మేళనం జయప్రదం చేయాలని ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం హేలాపురి బాలస్వం కమిటీ కోరాయి. ఏలూరు పవర్పేటలోని అన్నే భవనం నందు మార్చి 8వ తేదీన కార్యక్రమ బ్రోచర్ను ఫ్లెక్సీలను కమిటీ ప్రతినిధులు ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో హేలాపురి బాలస్వం ఆలపాటి నాగేశ్వరరావు, ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ పి కస్తూరిబాయ్, టీచర్ ఎం సుకన్య, మానవత ఏలూరు మండల కార్యదర్శి వి సాయి సుధా, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ వై నిర్మల, రిటైర్డ్ సంఘ నాయకులు జీవీరావు, ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు కె శ్రీనివాసరావు, కె శ్రావణ్ కుమారి, కె జనని, ట్యూషన్ సెంటర్స్ టీచర్స్ సిహెచ్ యాని, గంగా భవాని, మానస, సంధ్య, మంజుష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం హేలాపురి బాలస్వం ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని మహిళలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రామకృష్ణాపురంలోని సాహిత్య మండల భవనంలో మహిళలకు ప్రతిభా పోటీలు, చైతన్య సదస్సు, శ్రామిక మహిళలకు సత్కారాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సదస్సుకు పి కస్తూరిబాయ్ అధ్యక్షత వహిస్తారని, ఏ ఎస్తేర్ రాణి రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్, డిఎన్ఎస్ చంద్రావతి లెక్చరర్, హేలాపురి బాలస్వం చైర్మన్ అడుసుమిల్లి నిర్మల, దేవరకొండ సుశీల వక్తలుగా పాల్గొంటారని అన్నారు. వివిధ రంగాలకు చెందిన అల్లూరి మోహిని, జి నీలిమ, వి సాయి సుధా, కె శ్రావణ్ కుమారి, ఎం సుకన్య, ఎం లక్ష్మి, కె జనన్లు నిర్వాహక కమిటీగా పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పి కస్తూరిబాయ్ మాట్లాడుతూ ఆధునిక మహిళల చరిత్రను తిరగరాస్తోందన్న గురజాడ స్ఫూర్తితో మహిళలకు ప్రతిభా పాటవ పోటీలు, అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవం సందర్భంగా బెస్ట్ ఫ్రమ్ వేస్ట్, పేపర్ క్రాఫ్ట్స్, అంతర్జాలంలో అన్వేషణ, సామెతలు, మహిళా అభ్యుదయ పాటల పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి అంశంలో బెస్ట్ 3 చొప్పున బహుమతులుగా మెడల్, మెమెంటో, రాజ్యాంగం బుక్, మహిళా దినోత్సవ స్పెషల్ బుక్, ప్రశంసాపత్రం అందజేస్తామని తెలిపారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రశంసాపత్రం అందజేస్తామని అన్నారు. వి సాయి సుధ మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో సమాజానికి సేవ చేస్తున్న ఎంపిక చేసిన శ్రామిక మహిళలకు అభినందన సత్కారం చేస్తామని తెలిపారు. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవం హేలాపురి బాలోత్సవం ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి వివరాలను ఎక్కువ మంది మహిళలు పాల్గొవాలనే విజ్ఞప్తిని మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం కోసం బ్రోచర్స్, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దీనికి సంబంధించినటువంటి విషయాల్ని ఈ కార్యక్రమం నిర్వాహక కమిటీకి, ఆ రోజున జరిగేటువంటి సదస్సుకి అధ్యక్షత వహించేటువంటి కస్తూరిబాయి మేడం గారిని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. దీంట్లో కూడా బెస్ట్ 3 చేయడం జరుగుతుందండి. అలాగే 4 గంటలకి మనకి అంతర్జాలంలో అన్వేషణ, దీంట్లో ఒక 25 ప్రశ్నలు ఇవ్వబడతాయి. 25 ప్రశ్నల్ని మనం సెల్ ఫోన్లో నెట్లో చూసి వాటికి ఆన్సర్ రాయాల్సి ఉంటుందండి. దీంట్లో కూడా ఒక 3 బెస్ట్ పెర్ఫార్మెన్స్కి ప్రైజెస్ ఇవ్వబడతాయి. అట్లాగే 5వ కార్యక్రమంగా తెలుగు సామెతలు, ఈ భాషని అభివృద్ధి చేసే దృష్ట్యా తెలుగు సామెతలు ఒక 25 రాయాల్సి ఉంటుందండి. అందులో ఒక 5 సామెతల గురించి వాటి యొక్క సందర్భాన్ని వివరించవలసి ఉంటుంది. వీటన్నిటిలోనూ మరి మహిళ అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి ఆశిస్తూ 5 గంటలకి మనకి కార్యక్రమాలన్నీ పోటీలు ముగిసిన తర్వాత మనకి అభినందన సభ, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. నేను మానవత ఏలూరు యూనిట్కి సెక్రటరీగా పనిచేస్తున్నాను. వివిధ రంగాల్లో ఈ మహిళా దినోత్సవం రోజున నిర్వహించే కార్యక్రమాలు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలకి ఆ రోజున బహుమతి ప్రదాతోత్సవం వాళ్ళని సన్మానించుకోవడం కూడా జరుగుతుంది. 8వ తారీఖున మన అందరూ కూడా ఈ కార్యక్రమంలో మహిళలందరూ కూడా విచ్చేసి మీ రంగాలలో మీకున్న పరిజ్ఞానాన్ని కానీ మీకున్న కళలను కానీ ఇది చేసి దాంట్లో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మహిళలందరూ వచ్చి అక్కడ దాంట్లో పాల్గొని మీ సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాము. అందరూ తప్పనిసరిగా రండి ఆ రోజున. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.